గ్రేటర్ హైదరాబాద్ ను ఆదివారం భారీ వర్షం అతలాకుతలం చేసింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అయితే పలు కాలనీలకు వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. షేక్పేట, మణికొండ, నార్సింగి, గచ్చిబౌలి, నానక్రంగూడ, రాయదుర్గం, టోలీచౌకి, మెహదీపట్నం, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, షేర్లింగంపల్లి, నాంపల్లి, అబిడ్స్, గోషామహల్ ను భారీ వర్షం కుదిపేసింది. రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తూ ఉన్నాయి. అయితే హబీబ్ నగర్ నాలాలో మంగారి బస్తీకి చెందిన అర్జున్, రాము గల్లంతయ్యారు. అయితే ముషీరాబాద్లోని వినోబా నగర్కు చెందిన సన్ని నాలాలో ద్విచక్ర వాహనంతో సహా కొట్టుకుపోయాడు. దానికి సంబంధించిన విజువల్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ఉప్పల్, హయత్ నగర్, బోడుప్పల్, పిర్జాదేగూడ, అఫ్జల్గంజ్, నాంపల్లి, కోటి, చందానగర్, లింకంపల్లి, ఎంజే మార్కెట్, అబ్దుల్లాపూర్ మెట్, పోచారం, మలక్పేట్లో భారీ వర్షం కురిసింది. ప్రధాన రహదారులన్నీ కూడా జలమయమయ్యాయి. మోకాళ్ళ లోతు నీరు చేరింది. అయితే భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడడంతో వాహనదారులు గంటల తరబడి రోడ్డుపైన నిరీక్షించారు. అయితే పలు కాలనీల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. సామాగ్రి వర్షపు నీటితో తడిసి ముద్దైపోయింది. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి మేడపల్లి వరకు వరంగల్ నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. అయితే ఖాజాగూడలోని హరిజన్ బస్తీ నీట మునిగిపోయింది. వరద నీరు కాలనీలోని ఇళ్లలోకి చేరింది. నీటిని బయటకు పంపించేందుకు హరిజన్ బస్తీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గ్రేటర్లో ఆదివారం రాత్రి కుంభవృష్టి వాన కురిసింది. 2 గంటల వ్యవధిలోనే 12 సెంటీమీటర్లకు పైగా వర్షం కురవడంతో నగరం మొత్తం అల్లకల్లోలంగా మారింది. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు కురిసిన వానతో నగరంలోని ముషీరాబాద్లో అత్యధికంగా 12.10 సెంటీమీటర్లు, అలాగే జవహర్ నగర్లో 11.28 సెంటీమీటర్లు, ఉస్మానియా యూనివర్సిటీలో 10.18 సెంటీమీటర్లు, అలాగే మెట్టుగూడలో 9.55 సెంటీమీటర్లు, షేక్పేటలో 9.43 సెంటీమీటర్లు, కాప్రాలో 9.15 సెంటీమీటర్లు, హిమాయత్ నగర్లో 7.73 సెంటీమీటర్లు, నేరేడు మెట్లో 7.60 సెంటీమీటర్లు, ఉప్పల్లో 7.58 సెంటీమీటర్లు, అలాగే అల్వాల్లో 7.18 సెంటీమీటర్లు, గచ్చిబౌలిలో 7.15 సెంటీమీటర్లు, నాంపల్లిలో 7.5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. హైదరాబాద్ ను ఆదివారం భారీ వర్షం అతలాకుతలం చేసిందని చెప్పొచ్చు. ఈ భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా చెరువులను తలపించాయి. పలు కాలనీలకు వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. షేక్పేట, మణికొండ, నార్సింగి, గచ్చిబౌలి, నానక్రంగూడ, రాయదుర్గం, టోలీచౌకి, మెహదీపట్నం, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, షేర్లింగంపల్లి, నాంపల్లి, అబిడ్స్, గోషామహల్ ను భారీ వర్షం కుదిపేసింది. హబీబ్ నగర్ నాలాలో మంగారి బస్తీకి చెందిన అర్జున్, రాము గల్లంతయ్యారు. ముషీరాబాద్లోని వినోబా నగర్కు చెందిన సన్ని నాలాలో ద్విచక్ర వాహనంతో సహా కొట్టుకుపోయాడు. అయితే ఉప్పల్, హయత్ నగర్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, అఫ్జల్గంజ్, నాంపల్లి, కోటి, చందానగర్, లింగంపల్లి, ఎంజే మార్కెట్, అబ్దుల్లాపూర్ మెట్, పోచారం, మలక్పేట్లో భారీ వర్షం కురిసింది. ప్రధాన రహదారులన్నీ కూడా జలమయమయ్యాయి.
మోకాల లోతు నీరు నిలిచింది. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో వాహనదారులు గంటల తరబడి రోడ్డుపైన నిరీక్షించారు. పలు కాలనీలోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. సామాగ్రి మొత్తం కూడా ఈ వర్షపు నీటితో తడిసి ముద్దయింది. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి మేడపల్లి వరకు ఆల్మోస్ట్ వరంగల్ నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. కాజాగూడలోని హరిజన్ బస్తీ నీట మునిగింది. వరద నీరు కాలనీలోని ఇళ్లలోకి చేరింది. నీటిని బయటకు పంపించేందుకు హరిజన్ బస్తీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఇదంతా కూడా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గ్రేటర్లో ఆదివారం రాత్రి కుంభవృష్టి వాన కురిసింది. అయితే 2 గంటల వ్యవధిలోనే 12 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవ్వడంతో నగరం మొత్తం కూడా ఒక్కసారిగా అతలాకుతలమైంది. నిన్న కురిసిన వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. మొత్తం కూడా నాలాలన్నీ కూడా ఓపెన్ అయిపోయి చెరువులను తలపించే విధంగా ఉంది. వరద నీటితో మొత్తం కాలనీలన్నీ కూడా నిండిపోయాయి. కొన్ని చోట్లయితే ఇళ్లలో కూడా నీరు చేరి మొత్తం ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం కూడా తడిసి ముద్దయింది. కొన్ని ఇళ్లలో నీరు చేయడంతో ఆ ఇళ్లలో నుంచి నీరుని బయటకు పంపించేందుకు కూడా అక్కడ నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మీరు విజువల్లో కూడా చూస్తున్నారు, నాలాలో కొట్టుకుపోతున్న వ్యక్తి కూడా కనిపిస్తూ ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఈ వర్షానికి 2 గల్లంతయ్యారు. ఒకరు బైక్తో సహా గల్లంతైనట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈ వర్షం ఆల్మోస్ట్ 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కురిసింది. ఎక్కువ 12 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది నిన్న గ్రేటర్ హైదరాబాద్లో. సో ఈ సందర్భంగా ఒక 3 గల్లంతైనట్టుగా కూడా సమాచారం అందుతుంది.